దేవాతి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఎలా ఉన్నాడు? కాపరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కాపరిగా. 23వ దావీదు కీర్తనలో ఏమంటాడు? యెహోవా నా కాపరి అంటాడు. హల్లెలూయా. దేవుడు మనుషులకు ఎలా ఉన్నాడన్నమాట? కాపరిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో కూడా ఏం చెప్తున్నాడు అన్నమాట? నేను గొర్రెలకు మంచి కాపరిని. యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు అన్నమాట? నేను కాపరిని అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అన్నమాట? నేను కాపరిని అని చెప్తున్నాడు. దావీదు భక్తుడి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. హల్లెలూయా. యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథము 34వ అధ్యాయము 22వ వచనం చదువుదాం ఒకసారి. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథకర్త ఎవరిని కాపరిగా ఉంచుతానని చెప్తున్నాడో? దావీదు. అప్పటికి దావీదు పుట్టి ఆయన చరిత్ర అంతా అయిపోయి ఆయన సమాధి చేయబడ్డాడు. ఈ లేఖన భాగాన్ని రాసేసరికి యెహెజ్కేలు గ్రంథము ఎప్పుడు రాయబడిందంటే, ఎప్పుడైతే ఇజ్రాయేలీయులు బబులోని క్యాప్టివిటీలోకి వెళ్ళిపోయారో, బందీలుగా బబులోని దేశానికి తీసుకొని పోబడ్డారో, బబులోని దేశంలో జైల్లో మగ్గిపోతున్నప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి ఆ ప్రజలకు దేవుని యొక్క వాక్కును పంచడానికి దేవుడు ఆ సమయంలో యెహెజ్కేలుని అక్కడ పెట్టాడు. అదే సమయంలో బబులోను దేశంలో ప్యాలెస్లో ఎవరున్నారన్నమాట? దానియేలు ఉన్నాడు. అదే సమయంలో విడువబడినటువంటి యెరూషలేము ప్రాంతంలో ఎవరన్నారన్నమాట? యిర్మీయా ఉన్నాడు. ఏకకాలంలో ప్రవచించినటువంటి ప్రవక్తలు అన్నమాట. ఒకరమ్మ విడువబడినటువంటి యెరూషలేములో ఉన్నారు. అతడు ఎవరన్నమాట? యిర్మీయా. బందీలుగా కొనుపోబడినటువంటి జైల్లో ఉన్న వారికి ప్రవక్తగా ఎవరన్నమాట? యెహెజ్కేలు ఉన్నాడు. ప్యాలెస్లో ఉన్నటువంటి రాజుగారు పక్కనటువంటి పరిచర్య చేస్తున్న వారందరికీ కూడా అప్పుడప్పుడు దేవుని యొక్క మాటలను వినిపించడానికి, దేవుని యొక్క శక్తిని కనుపరచడానికి ఎవరన్నారన్నమాట? అక్కడ దానియేలు. ఏకకాలంలో ప్రవచించినటువంటి ప్రవక్తలు అన్నమాట. అయితే ఈ గ్రంథాన్ని రాసే సమయానికి దావీదు ఏమైపోయాడన్నమాట? తన చరిత్ర అయిపోయింది, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నా అంటే, దావీదు అంటే ఎవరన్నమాట? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదును ఇక్కడ ఎందుకు ఆ పేరు పెడుతున్నాడంటే, దావీదు దేవునికి కుమారుడుగా ఉంటే ఆ దావీదుకే మరలా ఆ దేవాతి దేవుని యొక్క కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా పిలువబడబోతున్నాడు. ఆ దావీదు సింహాసనం మీద కూర్చుండబోతున్నాడు. ఆ దావీదు ఎలాగైతే ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి ఒక కాపరిగా నేను ఎలాగైతే పెట్టానో, అలాగే ఈ భూమి పేరు సమస్తమైనటువంటి మానవాళ్ళని పరిపాలించడానికి, కాపు కాయడానికి ఒక కాపరిగా నేను నియమింపబోవు నా కుమారుడు రాబోతున్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ రాయబడింది. అయితే డైరెక్ట్గా యెహోవా దేవుడు దావీదు గురించి చెప్పినటువంటి మాట ఇప్పుడు చదువుతా. హల్లెలూయా. 78వ దావీదు కీర్తన 78:7. తన దాసుడైన దావీదును పిలిపించి గొర్రెల దొడ్లోంచి అతని పిలిపించి పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. హల్లెలూయా. ఎక్కడున్నాడు దావీదు అంటే గొర్రెల మేపే వాడుకున్నాడు. ఆ గొర్రెల మేపే వాడుకున్నటువంటి దావీదును ఎక్కడికి తీసుకొచ్చాడన్నమాట? దేవుడు తన ప్రజలైనటువంటి ఈ యొక్క 12 ట్రైబ్స్గా పిలువబడుతున్నటువంటి యాకోబు యొక్క సంతతి అయినటువంటి ఈ 12 గోత్రికులను దేవుడి దృష్టిలో ఎలా మార్చివేయబడ్డారన్నమాట? వాళ్ళు గొర్రెల సమూహంగా మార్చివేయబడ్డారు. ఆ గొర్రెలకు కాపరి ఎవరన్నమాట? దావీదును పెట్టుకున్నాడు. ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు, నేను నా దాసుడైనటువంటి దావీదుని పిలుచుకున్నాను. దేని కొరకు పిలుచుకున్నాడు అన్నమాట? ఇజ్రాయేలును ఆయన మందను కాపరి వలె మేపడానికి, పోషించడానికి, వారి తరపున యుద్ధాలు చేయడానికి, వారి ప్రతి అవసరతను తీర్చడానికి దేవుడు ఏం చేస్తాడన్నమాట? దావీదును అక్కడ కాపరిగా పెట్టాడు. కాపరి యొక్క లక్షణం ఏంటంటే ప్రతి గొర్రె గురించి పట్టించుకోవాలి,
ప్రతి ఒక్కరి గురించి పట్టించుకోవాలి. ఆ రాజ్యం గురించి, ఆ రాజ్య సంబంధించిన ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉందంటే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి, ఆ రాజ్యానికి ఎవరైతే రాజుకున్నారో అతని మీద ఉందన్నమాట. పాత నిబంధన కాలంలో ఈ 12 గోత్రికుల యొక్క భారం అంతా కూడా ఎవరి పైన వేసాడన్నమాట? దేవుడు దావీదు పైన వేస్తే, క్రొత్త నిబంధన కాలంలో ఈ భూమి పైన ప్రతి ఒక్కరి భారాన్ని ఎవరి మీద వేసాడన్నమాట? దేవుడు అదే దావీదు గోత్రికుడిగా, దావీదు వంశావళిలో దావీదుకి కుమారుడిగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారిపైన దేవాతి దేవుడు ఉంచడం జరిగిందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ కంపారిజను, మరి దావీదుని దేవుడు ఎలా ఉంచాడన్నమాట? కాపరిగా ఉంచాడు. యెహోవా దేవుడు ఎలాగొన్నాడన్నమాట? సమస్తమైన మానవాళికి కాపరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగొన్నారన్నమాట? సమస్తమైన మానవాళికి కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. హల్లెలూయా. చాలు. ఇక్కడ రెండో కంపారిజన్ మనం చూస్తున్నట్లయితే, దేవుడు కనుగొన్నాడు. ఎవరిని కనుగొన్నాడు? తన చిత్తమును నెరవేర్చే ఒకరిని కనుగొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిత్తమును నెరవేర్చే ఒకరిని కనుగొని తన చిత్తమంతా నెరవేర్చగలిగి దావీదుకి ఏం చేశాడన్నమాట? సమస్తమును కూడా అప్పగించాడన్నమాట. దేవాతి దేవుడు దావీదుని కనుగొన్నాడు. ఎలా కనుగొన్నాడంటే తన చిత్తమును నెరవేర్చు వానిగా కనుగొన్నాడు. క్రొత్త నిబంధనలోనికి మనం చూస్తున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఏం చెప్తున్నాడంటే, నేను ఈ భూమిపైకి ఎందుకు వచ్చానంటే నా తండ్రి చిత్తమును నెరవేర్చున్నాడు అంటాడు. హల్లెలూయా. దావీదు గురించి దేవుడు ఏమంటున్నాడంటే నా చిత్తమును నెరవేర్చువాడు అంటున్నాడు. అయితే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చేవాడిగా వచ్చానని చెప్తున్నాడు. హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఆయన ఎలాగేది వచ్చినాడో, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి దేవుడు దావీదుని ఏం చేసుకున్నాడు అన్నమాట? ఎన్నుకున్నాడు. యోహాను రాసిన సువార్త 4:34 చదివితే, యేసువాను చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నదని చెప్తాడు. హల్లెలూయా. యేసు వాడిని చూసి చెప్తున్నాడు అన్నమాట, నేను ఎవరి చిత్తమును నెరవేర్చాలని చెప్తున్నాడు అన్నమాట? తండ్రి అయిన దేవుని చిత్తము. హల్లెలూయా. దావీదు ఏం చెప్తున్నాడు అన్నమాట? నా దేవుని యొక్క చిత్తము అని చెప్తున్నాడు. ఇంకా మనం క్లారిటీగా చూస్తే కీర్తనకారుడు చోట అంటాడు 40వ అధ్యాయము 8వ వచనము, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నదని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? నీ చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నది. దేవుడు సౌలునైనా దావీదునైనా సొలొమోనునైనా ఏ రాజునైనా కనుగొన్నది ఎందుకు దేవుడు వారికి అలాంటి బాధ్యతనిచ్చాడంటే ఆయనకు సంకల్పము, ఆయనకు ఉద్దేశము, ఆయనకు చిత్తము పరిపూర్ణముగా నెరవేర్చుకోవాలని చెప్పేసి దేవుడు ఏం చేశారన్నమాట? వారికి అప్పగించాడు. అయితే ఆయన చిత్తమును సౌలు నెరవేర్చలే. ఆయన చిత్తమును ఎవరు నెరవేర్చారన్నమాట? దావీదు నెరవేర్చారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా దేవునికి ఉద్దేశంతో మనం వచ్చాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనకు ఒక చిత్తం ఉంది మన ఎడల. ఆ చిత్తమును నెరవేర్చుకునే వారముగా మనం ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సమానముగా ఆయన సింహాసనం మీద కూర్చుండటానికి దేవుడు మనకు అధికారం ఇస్తాడు. జయించువాని అంటాడు. జయించువానిని నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చుండనిత్తునంటాడు. అంటే ఏదైతే విషయంలో దేవుడు మనల్ని కోరుకుంటున్నాడో, ఏ విషయంలో అయితే మనను ఆయన పిలుచుకుంటున్నాడో, ఏదైతే విషయంలో మనకి ఆయన పనిని అప్పగిస్తున్నాడో అది మనము 100% నెరవేర్చి
దేవా నువ్వు నాకు అప్పగించిన పని నేను తుదముట్టించానని చెప్పేసి అంటే మన కోసము ఆయన సిద్ధం చేసినటువంటి ఆ యొక్క బహుమానంతో మనను సత్కరించేవాడుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన చిత్తానుసారమైనటువంటి మనస్సు గలవాణిని ఒకరిని కనుగొన్నానని చెప్తున్నాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తానంటే తండ్రి యొక్క చిత్తము నేను నెరవేర్చుటకి ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడు. హల్లెలూయా. మూడో కంపారిజన్ మనం చూసినట్లయితే దేవుని మందిరమును గురించినటువంటి ఆసక్తి దావీదులోను యేసుక్రీస్తు ప్రభువారిలోను ఒకేలా కనిపిస్తుంది. అయితే దావీదు దేవునికి మందిరం, ఎలాంటి మందిరం కట్టాలనుకున్నాడంటే భౌతికంగా కనిపించే మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి మందిరాన్ని కట్టాలనుకున్నాడు? ఆత్మీయమైనటువంటి దేవాలయముగా మనందరం ఉండాలని చెప్పేసి, ఆ దేవాలయంలో నిత్యము ఆ యొక్క యెహోవా దేవుడు ఆయన మనలో నివాసం చేయాలని చెప్పేసి, అలాంటి మందిరాలుగా మన యొక్క దేహములను మార్చాలని చెప్పేసి మన కొరకు ఆసక్తి కలిగిన వాడే తండ్రి సింహాసనం మీద కూర్చున్నవాడైనప్పటికీ కూడా, తండ్రితో సమానముగా ఉన్నవాడైనప్పటికీ, తండ్రితో మరి మహిమలో ఉన్నవాడైనప్పటికీ కూడా దానిని గొప్పగా ఎంచుకోకుండా మనల్ని గొప్పవారుగా, మనల్ని భాగ్యవంతులుగా, మన నీతిమంతులుగా, మన తండ్రితో మరి మంచి సహవాసంలోనికి తీసుకుని రావడానికి, ఆయన మహిమలోనికి మనం తీసుకుని రావడానికి ఆయన సమస్తమును కూడా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదువుదామా? నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందస్సం ఎక్కడుందని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు అన్నమాట. డేరాలో నిలిచి ఉన్నదనగా చాలా ఇంకొద్దాం. దావీదుకి ఒక ఆలోచన వస్తూ ఉంది. నేనైతే మంచి ఇంటిలో ఉన్నాను, దేవదారు మ్రాణులతో కట్టబడినటువంటి మంచి ఇంటిలో ఉన్నాను. కానీ మరి దేవుని యొక్క మందస్సం ఏంటి? దేవుని యొక్క మందస్సం ఏంటి? అసలు ఉండాల్సింది మరి మందస్సము నాకంటే చాలా చాలా ఉన్నతమైనటువంటి మరి మందిరములో ఉండాలి. అది చాలా విలువైనదిగా ఉండాలి, చాలా గొప్పదిగా ఉండాలి. ఎందుకంటే మరి నన్ను దేవాతి దేవుడు ఇంత ఇదిగా ఆశీర్వదించాడు. నేను ఎక్కడో గొర్రెల మధ్య తిరుగుతున్నటువంటి వాడును, లోయల్లో, కొండల్లో, అడవుల్లో, అరణ్యములో, మరి భయంకరమైన విష సర్పాల మధ్య, భయంకరమైనటువంటి మృగాల మధ్య తిరుగుతున్నటువంటి నన్ను దేవాతి దేవుడు ఇంత ఇదిగా ఆశీర్వదించి, నేనేమో చక్కగా మంచి నగరంలో ఉంటే, మంచి ప్యాలెస్లో ఉంటే, దేవునికి మందస్సం ఏంటి? ఆ డేరాల మధ్య ఉండటం ఏంటి అని ఆలోచన చేసి తను ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడంటే దేవునికి ఒక మంచి మందిరం కట్టాలి. ఆ మంచి మందిరం ఎలా ఉండాలంటే ప్రపంచమంతా కూడా ఆ మందిరం వైపే చూడాలి. ఎలాంటి మందిరం కట్టాలనుకున్నాడో, ప్రపంచమంతా కూడా, అన్ని దేశాలు కూడా కనుదృష్టి ఎక్కడికి వెళ్ళాలన్నమాట? తను కట్టబోయే, దేవుని కొరకు కట్టబోయే ఆ మందిరం వైపు ఉండాలని చెప్పేసి అంత ఆసక్తి కలిగిన వాడు ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మనం మొన్న చదువుకున్నాం 69వ దావీదు కీర్తనలో 9వ వచనము. ఈ వచనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెందింది, అట్ ద సేమ్ టైం దావీదు వారికి కూడా చెందింది. దావీదుకు కూడా నీ ఇంటిని గుచ్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది, నిన్ను నిందించిన వారి నింద నా మీద పడి ఉన్నవి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే యెరూషలేములోనికి ఎంటర్ అయ్యారో, అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వారిని అందరినీ కూడా ఆయన ఏం చేశారన్నమాట? తాళ్లను కోడాలుగా చేసుకుని వారందరూ కూడా చల్లా చెదురుగా చేసి వారిని అక్కడి నుంచి తోలివేసి అక్కడ అంటున్నాడు అన్నమాట, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము, దీన్ని మీరు ఈ వ్యాపార నిలయముగా మార్చారని చెప్పేసి వారందరినీ కూడా కోపంతో వారందరినీ తరిమేశాడు. అప్పుడు శిష్యులు జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రవచనం ఏంటంటే, ఈ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఏమనంట? నీ ఇంటిని గుచ్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దావీదు ఏమనుకున్నాడంటే భౌతికంగా ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. దావీదు కట్టిన భౌతిక మందిరంలో ఉన్నటువంటి అసభ్యకరమైనటువంటి పాప సంబంధమైన వాటిని తోలివేసి పరిశుద్ధంగా మార్చాలనుకున్నాడు. ఎవరన్నమాట? యేసుక్రీస్తు ప్రభువారు.
అక్కడ దేవుడు నివాసం చేసే స్థలముగా ఉంది, ఇక్కడ కూడా దేవుడు నివాసం చేసే స్థలముగా ఉంది. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాడంటే, యెహోవా దేవుడు నీ ప్రార్థన నేను ఆలకించాను. ఎవరైతే తమను తాము తగ్గించుకుని నా వైపు చూసి మొరపెడతారో ఖచ్చితంగా వారి మొరను ఆలకించడానికి నేను ఇక్కడ నివాసం చేస్తాను అని చెప్పేసి దేవుడైన యెహోవా సొలొమోనుతో ఏం చెప్తున్నాడు అన్నమాట, ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. దావీదు దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఇంటిని గురించి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆ ఇల్లు ఈ ఇల్లు ఒకటే, అయితే అది భౌతికంగా కనబడుతుంది, ఇది ఆత్మికంగా కనిపిస్తుంది. అది పాత నిబంధనలు కనిపించే దేవుని ఇల్లు అయితే ఇది క్రొత్త నిబంధనలో కనిపించే దేవుని యొక్క ఇల్లు. మనమందరము కూడా దేవుని యొక్క ఆలయమే ఉన్నాం. ఈ ఆలయాన్ని కట్టడానికి, ఈ ఆలయాన్ని బాగు చేయడానికి, ఈ ఆలయాన్ని శుద్ధి చేయడానికి, ఈ ఆలయాన్ని దేవునికి ఇష్టమైన నిలయముగా మార్చడానికి ఆసక్తి కలిగి ఉన్నవాడు ఎవరన్నమాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. 132 దావీదు కీర్తన 4-5 వచనాలు చూద్దామా. ఎట్లనగా యెహోవాకు నేనొక తలము చూచి వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచి వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కునిగిపాటు రానియనను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు చెప్తున్నాడు. యెహోవాకు ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలోనికి నేను ప్రవేశింపనని చెప్తున్నాడు. అంటే అంత సమర్పణ కలిగి దావీదు ఏం చేస్తున్నాడు అనమాట, ఆసక్తి కలిగి ఉన్నాడు. దేని పట్ల అంటే దేవునికి ఒక మందిరమును నిర్మించాలి. నిజం చెప్పాలంటే మందిరం కొరకు 90% వర్క్ అంతా చేసింది ఎవరన్నమాట, దావీదే చేశాడు. లాస్ట్లో వచ్చి పులిహోర కలిపినట్టు కలిపాడు అంతే చెప్పాలంటే. ఎవరో? సొలొమోను. ఎందుకంటే అబ్రహాము తన కుమారుడి ఇస్సాకును మోరియా పర్వతములలో ఒక పర్వతం మీద బలి ఇమ్మని చెప్పాడు దేవుడు. ఆ పర్వతం మీద దేవుడు ఏం చేశాడంటే ఫౌండేషన్ స్టోన్ వేశాడు. ఫస్ట్ ఫౌండేషన్ స్టోను ఎవరి ద్వారా పడిందనమాట, అబ్రహాము ద్వారా పడింది. అబ్రహాము ద్వారా పడినటువంటి ఆ పర్వతం మీదనే దేవునికి ఒక ఆలయం కట్టాలని ఈయన ప్రార్థన ద్వారా తెలుసుకున్నాడు. దేవునితో సహవాసం ఉండి దేవుని అడిగి తెలుసుకుని, ఇదేనయ్యా మనము దేవునికి నిర్మించబోయే మందిరము కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం ఇదే అని చెప్పేసి సొలొమోనుకి చెప్పాడు. ఎలా కట్టాలో దాన్ని బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఎవరు ఏ పనికి ఎన్ని వేల మంది కావాలో అందరినీ సమకూర్చాడు. ఎలాంటి రాళ్ళు, రత్నాలు, వజ్రాలు, ఎలాంటి ఇనుము, ఎలాంటి వెండి, ఎలాంటి ఇత్తడి, ఎలాంటి గోల్డ్ ఉపయోగించాలో టన్నుల కొద్దీ తీసుకుని వచ్చి యెరూషలేములో పెట్టాడు. 2 లక్షల మణుగుల బంగారాన్ని సేకరించాడంట. 2 లక్షల మణుగులు అంటే ఒక్క మణుగు అంటే 37.384 kgs అనమాట. ఇంచుమించు ఎంత అంటే 40 వేసుకుందాం, 40 into 2 lakhs ఎన్ని కేజీలో? ల్యాక్స్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అతడు దేవుని మందిరం పట్ల ఆసక్తి అన్నమాట. ఎవరికి? దావీదుకి. ఒక మాట అంటాడు, ఆ మాట అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. 1 క్రోనికల్లో 22:14 చదవండి. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూత సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చును, మ్రాన్లను రాళ్లను కూర్చుని నీవు ఇంకనూ సంపాదించుదువుగాక.
హల్లెలూయా. సొలొమోను దేవుని యొక్క మందిరం కట్టేటప్పుడంట బంగారం ఒకటే తూచారంట. వెండి అయితే రాళ్ళలాగి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుందంట. ఇల్లు కట్టడానికి తెచ్చిన రాళ్ళు బీరువాలో పెడతామా? ఎక్కడేస్తాం? రోడ్డు మీద వేస్తాము. కొన్ని రాళ్ళు ఎవరైనా పట్టుకెళ్తే పట్టుకెళ్ళని, పోయింది ఏముంది ఇంకో కొన్ని తెప్పించుకోవచ్చు అని చెప్పేసి వదిలేస్తాం. ఇసుకేనంతే కదా. రాళ్ళు ఇసుక మనం ఎలాగైతే ఇల్లు కట్టడానికి తెచ్చి బయట పారేస్తామో వెండి అలా పడేశారు సొలొమోన్ టైంలో. నేను చెప్పే మాట కాదు, బైబిల్లోనే ఉంది. అంటే దేవుని యొక్క మందిరము ఏ రేంజ్లో కట్టుంటారో ఆలోచించి, ప్రతి ఏటా కొన్ని వేలల్లో మణుగులు అంటే 2000, 3000 మణుగుల బంగారము ఈయనకి గిఫ్ట్గా వచ్చేది. ఎవరికి? సొలొమోన్కి. దేవుని మందిరము ఆయన నగరి కట్టించడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాల కాలంలో ఎన్ని టన్నుల బంగారము ఈయనకి గిఫ్ట్గా వచ్చి ఉంటుందో, తన తండ్రి అయిన దావీదు సంపాదించినది కాకుండా, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఇచ్చింది కాకుండా, ఈయన గారికి వచ్చింది అంతా కూడా వేస్తే ఎంత ఉంటుందో ఆలోచించాను. ప్రతి రాయికి మధ్యలో కాంక్రీట్కి బదులుగా బంగారాన్ని కరిగించి వేశారు వాళ్ళు. అలా దేవుని మందిరాన్ని కట్టారు. అంత ఇదిగా ఆసక్తి కలిగి ఉన్నాడు అన్నమాట. ఎవరన్నమాట? దావీదు. అంత ఆసక్తి కలిగి ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా కూడా అందులో జయం వచ్చినప్పుడు శ్రేష్టమైనదంతా కూడా తీసుకుని వచ్చి దేని కొరకు దాచిపెట్టాడన్నమాట? దేవునికి మందిరం కట్టాలని. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు అని మనం చూసినట్లయితే ఆయన మనందరి పట్ల ఎంతో ఆసక్తి కలిగి మనందరి కొరకు సమస్తమును కూడా అర్పించినటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని మందిరం పట్ల ఎలాగైతే ఆసక్తి కలిగి ఉన్నాడో యేసుక్రీస్తు వారు కూడా అంతే ఆసక్తి కలిగి ఉన్నాడు. అలాగే దావీదు తన శక్తి కొలది ప్రయాసపడి దేవుని మందిరం కొరకు ఎలాగైతే సమకూర్చాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో ప్రయాసపడి మనందరి కొరకు సిలువలో ఆయన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించి మన యొక్క పాపిష్టి దేహాలను కడిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము చాప్టర్ 29 verses 1, 2, 3 చదువుదాం ఒకసారి. తరువాత రాజు అయిన దావీదు సర్వ సమాజంతో ఇలాగున సెలవిచ్చాను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రేమ గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడిని యెహోవాకి గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గొమదెక్కపు రాళ్లను, చిక్కుడు రాళ్లను, ఇంతైన వర్ణములు గల పలు విధములు గల రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధముల రత్నములను, తెల్ల చెలువురాయి విశేషముగా సంపాదించుతాను. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తం నిలిచేదని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకొకటి మనం చూసినట్లయితే ఆ భౌతికపరమైన మందిరము కొరకు తన శక్తి కొలది దావీదు ఏం చేశాడన్నమాట? వెచ్చించాడన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరిలో వేలాడుతున్నప్పుడు తన యొక్క ఆఖరి ఊపిరి ఆగేంత వరకు కూడా ఆయన నెరవేర్చవలసినటువంటి ప్రతి ప్రవచనాన్ని కూడా నెరవేర్చడానికి తనలో ఉన్నటువంటి శక్తిని కూడగట్టుకున్నటువంటి దేవుడు అన్నమాట. ఈయన భౌతికంగా ప్రయాసపడి భౌతికమైన మందిరాన్ని కడితే, ఈయన భౌతికంగా ప్రయాసపడి ఆత్మీయమైనటువంటి మందిరాన్ని అంటే మన దేహాలను కట్టినటువంటి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దావీదు సమస్తమని ఇవ్వడానికి, దేవుని మందిరం కొరకు సమస్తమని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వస్వాన్ని మన కొరకు దారబోసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా కల్వరిలో వేలాడుతున్నటువంటి ఆయన
మరి 3 బ్రేకుల మధ్య అన్ని గంటల పాటు అంత శ్రమను సహించి ప్రతి ప్రవచనము కూడా సిలువలో కూడా ఆయన నెరవేర్చవలసినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. అందుకే సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి మనము ధ్యానం చేస్తున్నప్పుడు అందులో కొన్ని మాటలు ప్రవచనాలు అయ్యి, నా దేవా నన్నేల నీవు విడనాడితివి. అది 22వ దావీదు కీర్తనలో దావీదు భక్తుడు రాస్తున్నాడు. అది ఆ ప్రవచనం నెరవేర్చడానికి ఆయన నేను దప్పికొనిచున్నాను, ఇంకా సమాప్తమైనదని ఎరిగి ఆ చివరి మాటగా నా ఆత్మను తండ్రి నీకు అప్పగిస్తున్నానని చెప్తున్నాడు. ఆయన అన్ని గంటల వరకు కూడా శ్రమను సహించి ఆ సిలువలో వేలాడడానికి గల కారణం ఏంటంటే ప్రతి ప్రవచనము, ప్రతి మాట దేవునికి సంకల్పం, దేవునికి ఉద్దేశమును నెరవేర్చుట కొరకు ఆయన అంత ప్రయాసపడ్డాడు. దావీదు జీవితంలో దేవుని కొరకు, దేవుని చిత్తము కొరకు ఎంతో ప్రయాసపడినటువంటి వ్యక్తిగా మనము చూడొచ్చు అనమాట. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము 21, 22 చదువుదాం ఒకసారి. ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియో తండ్రి అభీష్టమాయను. హల్లెలూయా, హల్లెలూయా చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే ఇక్కడ సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమా. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భామ గలవారని ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. హల్లెలూయా. అంటే తను సమస్తమును కూడా మన కోసం ఏం చేస్తాడన్నమాట, ఆయన వెచ్చించినట్లుగా చూస్తామన్నమాట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దావీదు ప్రతి యుద్ధంలో కూడా ఏది దొరికినా కూడా దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు ఎలాగైతే ప్రయాసపడ్డాడో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అంతా కూడా ఆయన మన కోసము శ్రమను సహించి, మన కోసం నిందలను సహించి, మన కోసం అవమానాలను సహించి, మన కోసం మోం మీద ఉమ్ము వేయించుకొని, మన కోసం పిడిగుద్దులు తిని, మన కోసం వస్త్రహీనుడై, మన కోసమే 3 మ్రేకుల మధ్య బ్రాలాడి అన్ని గంటలు శ్రమను సహించింది. ఎందుకంటే మనను తండ్రితో సమాధానపరచడానికి, మన యొక్క పాప స్థితిని మార్చి పరిశుద్ధులుగా చేయడానికి సమస్తమును కూడా ఆయన వెలగా చెల్లించడమాట. ఆ వెల ఏంటో తెలుసా? మన పాపముల వెల. మనను శుద్ధులుగా చేయడానికి అంత ప్రయాసపడ్డాడు. దేనికి వాక్యాన్ని వింటున్న మనము మరి దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ప్రణాళిక కొరకు మనము ఎన్నిసార్లు ప్రయాసపడడానికి ఇష్టపడుతున్నాము అనేది ఒకసారి మనం యోచన చేసుకోవాలి. ఎఫెసీయులకు రాస్తూ 1వ అధ్యాయంలో చెప్తాడు 10వ వచనంలో, ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడంట. క్రీస్తు ద్వారా సమస్తమును కూడా సమకూర్చుకోవాలని, అవి పరలోకమందు ఉన్నవి కావచ్చు, భూమి మీద ఉన్నవి కావచ్చు, అన్నిటినీ కూడా శుద్ధి చేయాలి, అన్నిటినీ కూడా సమాధానపరచుకో, అన్నిటినీ కూడా మరి ఆయన ఎద్దుకు చేర్చుకోవాలని చెప్పేసి తండ్రికి ఇష్టమైందంట. ఎవరి ద్వారా అన్నమాట? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అందుకని ఆయన సమస్తమును కూడా వెచ్చించినటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. 1 యోహానులో మాట అంటే 4వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి ఏం చేశాడంట?
పంపెను. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడు. మనము దేవుని ప్రేమించడమని కాదు, కానీ తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందంట? ప్రేమ ఉన్నదని చెప్తున్నాడు. మనం ప్రేమించామని కాదు, దేవుడే మనలను ప్రేమించాడు. ఇంకను పాపంలో ఉండగానే మన కొరకు ఆయన మరి సిలువలో వేలాడి సమస్తమును కూడా ఆయన హెచ్చించి మనలను కొనుక్కున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ కంపారిజన్ మనం చూసేది ఏంటంటే, భౌతికపరమైనటువంటి మందిరం కొరకు ఎంతో ప్రయాసపడినట్లుగా దావీదుని చూడొచ్చు. మరి అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన ఆత్మీయమైనటువంటి మందిరాలను కట్టడానికి తన భౌతిక దేహాన్ని ఏం చేసుకున్నాడు అన్నమాట? ఆయన గాయపరుచుకున్నాడు, దున్నబడి నేలగా చేసుకున్నాడు, స్వరూపమైన సొగసైన లేనటువంటి వాడిగా మార్చివేయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా చూసినట్లయితే ఇద్దరికి కూడా మంచి అలవాటు ఏంటంటే, ఇద్దరు కూడా తండ్రితో ఎక్కువ సమయం గడిపే అలవాటు ఉన్నటువంటి వారుగా చూడొచ్చు అన్నమాట. దావీదు రాసినటువంటి కీర్తన 27:4 మాటల్లో చెప్తాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరొచ్చును అంటాడు. దేవుని యొద్ద ఒక వరం అడిగాడంటే ఏంటంటే, ఆ వరము జీవిత కాలమంతా కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు అన్నమాట? ఆయన సన్నిధిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాడు, ఆయనతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం చూసినట్లయితే ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన ఎంతో రోదన చేసేవాడు కొన్నాడు, ఎంతో కన్నీరు కార్చేవాడు కొన్నాడు. మరి దానిని ఈ యొక్క మరణం నుంచి రక్షింపగలవానికంటే ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన మొరపెడుతూ వచ్చాడని చెప్తాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 5:7 చదివితే, శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడచ్చు. ఆయనే ఈ లోకంలో రోదన చేశాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, రాత్రులంతా కూడా తండ్రితో గడిపేవాడు కొన్నాడు, కన్నీటి ప్రార్థన చేసేవాడు కొన్నాడు. దావీదు భక్తుడు కూడా అంటాడన్నమాట, రాత్రి జాములో నేను కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ నా పరుపుని ఏం చేసుకుంటానంటాడు? తేల చేర్చున్నాడు. అంటే అంత కన్నీరు కార్చి రాత్రి జాములో ప్రార్థన చేసేవాడిగా దావీదు భక్తున్నాడు. ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంకాలము కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు కూడా. దీని మనకు 7 మార్లు దేవునికి స్తుతులు చెల్లించేవాడు కూడా. ఇలాగా దావీదు యొక్క జీవితంలో ఎక్కువ సమయము దేంతో గడుపుతున్నాడు అన్నమాట? దేవునితో గడుపుతున్నాడు, ప్రార్థనలో గడుపుతున్నాడు. అలా గడుపుతున్నాడు కనుకనే తన జీవితంలో మరి ఎన్ని నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా కూడా అన్నిటిలోనూ కూడా దేవుడు ఏం చేస్తాడనమాట? జై జీవితాన్ని ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూడగలము. 55వ దావీదు కీర్తన 17వ మాట, సాయంకాలం ఉదయం మధ్యాహ్నం నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని చెప్తాడనమాట. హల్లెలూయా. కీర్తనకారుడు 6:6 చెప్తాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేర్చున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది చెప్పి. చాలమ్మా, అంత ఇదిగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించబడుకున్నాడు. ఎందుకు అంత ప్రార్థన అంటే, అంత ప్రార్థన ఉంటేనే మనము చాలా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలము. అంత ప్రార్థన ఉంటేనే ఈ లోకంలో పాపాన్ని మనము జయించగలము. అంత ప్రార్థన ఉంటేనే శత్రు మీద మనకి జయము అనేది వస్తుంది. ప్రార్థన లేకోకుండా మనము శత్రువుని జయించలేము. ప్రభువైన యేసుక్రీస్తు ఒక రోజున తన శిష్యులతో చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, వారు ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు, వెళ్ళలేదు. వెళ్ళకపోతే, ప్రభువా ఈ దెయ్యము వెళ్ళట్లేదు, దీని సంగతి ఏంటో చూడని చెప్పేసానంటే, ఆయన ఒక మాట అనగానే దెయ్యం వెళ్ళిపోయింది. ఏంటి ప్రభువా నువ్వు అనగానే వెళ్ళిపోయింది, మేము ఎంతసేపు దీంతో ఒక యుద్ధమే చేసాం కానీ అది మమ్మల్ని జయించింది, కానీ మేము దానిని జయించలేకపోయాం. ఏంటి దీనికి కారణం అంటే, ఆయన ఒకే ఒకటి ఆన్సర్ చెప్పాడు. ఆయన ఏంటంట,
మీ ప్రార్థన లోపం. ఏ లోపం? ప్రార్థన లోపం. ప్రార్థన ఉంటే దేన్నైనా మనము సాధించగలము. మీ విజయానికి సెల చెప్పమని చెప్పేసి ఒక పెద్ద దైవజనుని అడిగితే ఒక రహస్యము చెప్తా అంటే 1 కాదు 3 చెప్తానని చెప్పి ఆయన, మొదటిది ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థనే. అంటే నువ్వు జీవితంలో దేన్ని సాధించాలన్నా మొట్టమొదటగా చేయాల్సింది ఏంటనమాట? ప్రార్థన. దావీదు భక్తుడు ప్రార్థించబడుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి పైన 33.5 సంవత్సరాలు ఆయన జీవితంలో, ఆయన పరిచర్యలో రాత్రంతా కూడా తండ్రితో గడిపే అలవాటు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజుగా మనం చూసినట్లయితే మరి ఇద్దరు కూడా దేవుని చేత ప్రత్యేకింపబడి అభిషేకింపబడి దేవుని చేతిలో వాడబడిన వారుగా కనిపిస్తారు. ప్రత్యేకింపబడి అభిషేకింపబడి దేవుని చేతిలో వాడబడిన వారుగా కనిపిస్తారు. హల్లెలూయా. డైరెక్ట్గా చదువుదాం. 89 దావీదు కీర్తన 19-20 వచనాలు చదువుదాం. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చుంటివి, నేను ఒక శూరునికి సహాయం చేస్తున్నాను, ప్రజల్లోండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించున్నాను, నా సేవకుడైన దావీదు నేను కనుగొన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించును, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచును. ఇక్కడ దావీదుని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. దేని కొరకంటే తన చిత్తమును నెరవేర్చుకున్నట్టు కొరకు తన్ని అభిషేకించుకున్నాడు, తన చేతిలో వాడుకున్నాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా మనం చదివినట్లయితే యెషయా ప్రవక్త ఈ విధంగానే చెప్తాడు. 61వ అధ్యాయము మొదటి 3 మాటలు మనం చదివితే, యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంట? నా మీదకు వచ్చిను, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దురపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. యెహోవా నన్ను తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఇక్కడ మరి ఎవరి గురించి ఈ ప్రవచనం చెప్పబడుతుందంటే రాబోవు యేసుక్రీస్తు ప్రభువారి గురించి. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ దావీదులో ఉంది. దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువులో. దావీదుని దేవుడు అభిషేకించుకున్నాడు, అలాగే క్రీస్తు ప్రభువాన్ని కూడా దేవుడు అభిషేకించి పంపించాడు. దావీదు ఇహలోక పరంగా ఇజ్రాయేలుకి అందరికీ కూడా విడుదల కలిగించడానికి, శత్రువులు అందరూ కూడా జయించడానికి, వారి తరపున యుద్ధములు చేయడానికి ఎలాగైతే దేవుని చేతులు వాడబడ్డాడో అలాగే మనలను కూడా ఇదిగో ఆత్మ సంబంధపడి ప్రతి పోరాటంలో నుంచి మనకు విడుదల కలిగించడానికి, మన శుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడే ఈ లోకానికి వచ్చి దేవుని చేతిలో వాడబడినటువంటి దేవునిగా యేసుక్రీస్తు ప్రభువును మనం చూడొచ్చు అన్నమాట. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటారంటే, నేను చేసే ప్రతి కార్యము నేను కాదు కానీ నాలో నా తండ్రే చేయుచున్నాడని చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చేసే ప్రతి సేవ నిజంగా దేవుని చేతిలో వాడబడుతున్నామని ఎందరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు లాగానే, ఒక దావీదు లాగానే దేవుని చేతిలో బలముగా వాడబడతారు. ఇది నా జ్ఞానము, నా శక్తి, నా ఎఫర్ట్ అనుకున్నామంటే అక్కడితో ఆగిపోతుంది. ఇది నా ఎఫర్ట్ కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానము కాదు, నేను దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడనే, దేవుని చేత అభిషేకింపబడిన వాడనే, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకై దేవుని చేతిలో వాడబడు ఒక వస్తువును, ఒక మనిషిని అని చెప్పేసి ఎందరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో ఖచ్చితంగా వారి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు
తరపున దావీదు ఎలాగున్నాడంటే విమోచకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. భౌతికపరమైన విమోచన ఇవ్వడానికి, శత్రువులను జయించడానికి దేవుడు చేసే ప్రతి ఒక్క యుద్ధము ఎవరు చేస్తూ వచ్చారన్నమాట? దావీదు చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఆత్మ సంబంధమైన ప్రతి యుద్ధము, ప్రతి పోరాటము యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ వచ్చారన్నమాట. 89వ కీర్తన 4వ వచనం చదువుదాం. ఏమంట? తరతరములకు సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసినాను. యెహోవా ఆకాశ వైశాల్యము నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేస్తున్నాను, తరములకు నీ సింహాసనమును స్థాపించదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేస్తున్నా. హల్లెలూయా. దేవుడు దావీదు ద్వారా మరి అతని వంశమునకు సమస్తమైన మానవాళికి చేస్తున్నటువంటి నిత్య నిబంధన అన్నమాట. ఎవరికి? అతని వంశమునకు సమస్తమైనటువంటి మానవాళికి చేస్తున్నటువంటి నిత్య నిబంధన ఇది. ఆ నిబంధన ఏంటంటే తరతరముల వరకు కూడా నీ సింహాసనం మీద కూర్చుండటానికి ఖచ్చితంగా దావీదు వంశంలో ఒకడు ఉంటాడని చెప్పేసి చెప్తున్నాడు. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదని చెప్పి నా సేవకుడైన దావీదు ప్రమాణము చేస్తున్నానని చెప్తున్నాడు. ఈ సింహాసనం మీద తరతరముల వరకు కూర్చుండటానికి వచ్చినటువంటి వారే ఎవరన్నమాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ నిబంధనను నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా చేయబడినటువంటి నిబంధనే ఈ క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన ద్వారా అక్కడ ప్రవచనము ఈయన నెరవేర్చి ఆ సింహాసనం మీద, ఆ మహిమ సింహాసనం మీద తరతరముల వరకు ఎవరు కూర్చున్నారన్నమాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రోజున చెప్పినటువంటి ప్రవచనము అక్కడ దావీదు వంశావళితో మాత్రమే ఆగిపోయేది కాదు. దావీదు ద్వారా, దావీదుకు కుమారుడిగా పిలబడుతున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ భూమిపైన సమస్తమైనటువంటి వంశములకు దేవుడు చేసినటువంటి నిత్య నిబంధన. మనం అక్కడ అర్థం చేసుకుంటే అక్కడే మనకి క్రొత్త నిబంధన అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. 50వ కీర్తన 5వ వచనం చెప్తాడు, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమునకును భూమిని పిలుచుచున్నాడంట. హల్లెలూయా. బలి అర్పణ చేత ఎవరితో నిబంధన అంట? దేవునితో నిబంధన చేసుకున్నటువంటి భక్తులను. హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్తలు మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 32వ వచనము 33వ మాట చదువుదామా? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ఏమంట? ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులకును ఈగ ఈగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండనని ఆమెతో చెప్పను. దేవుని యొక్క దేవదూత వచ్చి ఎవరితో చెప్తున్నారు అన్నమాట ఈ మాట? మరియ తల్లితో చెప్తున్నారు. ఏదైతే ప్రవచనాన్ని, ఏదైతే నిబంధనను దేవుడు దావీదుతో 89వ కీర్తనలో చేశాడో అదే మాటను ఇక్కడ దేవదూత ద్వారా దేవుడైనటువంటి యెహోవా ఎవరితో మాట్లాడుతున్నమాట? మరియ తల్లితో మాట్లాడు. నిత్య నిబంధన దేవుడు దావీదు ద్వారా సమస్తమైన మానవాళికి చేసింది. అదే నిత్య నిబంధన దేవుడు క్రీస్తు వారి ద్వారా దాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలా చోట్ల క్రీస్తు ప్రతిబింబముగా దావీదు కనిపిస్తాడు అనే దానికి ఈ మాటలని చెప్తున్నాడు. మనం ఇంకనో వెతికితే చాలా దొరుకుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా మనం చూద్దాం యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి 2 మాటలు చదువుకొని మనం ముగించుదాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుకరించినట్లు సర్వ శరీరాల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి పైన
చేసిన ప్రతి పని ద్వారా ఎవరిని మహిమపరచడం అన్నమాట? ఆయన ఎవరిని మహిమపరచడు? తండ్రిని. ఈ భూమి పైన దావీదు దేవుని యొక్క చిత్తాన్ని అంతటిని కూడా నెరవేర్చి ఎవరిని మహిమపరచాడంటే యెహోవా దేవుణ్ణి మహిమపరచు. ఏ పని చేసినానో, ఇతరులకు సహాయం చేసినా, ఒక పాట పాడినా, దేవుని సన్నిధికి ఒక అర్పణ తీసుకొని వచ్చినా, ఏం చేసినాను కూడా దేని నిమిత్తం చేయమని చెప్తుంది పత్రికలో, ఆయనను మహిమపరచుట కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి పైన 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాలు మాత్రమే కాదు, అంతకు ముందు తను జీవించిన జీవితం అంతా కూడా తండ్రిని మహిమపరచడానికే ప్రతి కార్యం చేశాడు. దావీదు కూడా దేవుడు తను పిలిచినటువంటి పిలుపుని బట్టి ప్రతి పని కూడా దేవుని మహిమ కొరకు పనిచేసినట్లుగా మనం చూడగలము. ఇలా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మరి దావీదు పాత నిబంధన గ్రంథంలో దేవునికి అంటే క్రీస్తు ప్రభు వారికి ఒక ప్రతిబింబముగా కనిపిస్తూ ఉంటాడు కొన్ని చోట్ల, కొన్ని విషయాలలో. కనుక ప్రతి ఒక్కరము కూడా మరి మన జీవితము ఎవరిని ప్రతిబింబించేదిగా ఉంటుంది, ఎవరి కొరకు మనం బ్రతుకుతున్నాము అనే విషయాలను మనము ఒకసారి యోచన చేసుకుందాం. దావీదు మరి చాలా చోట్ల దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చుట కొరకే ప్రయాసపడినట్లుగా మనకు కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు మనం చూసినట్లయితే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చుట కొరకే తన యొక్క ప్రాణాన్ని హెచ్చించినట్లుగా మనం చూడగలము. తను చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను తిమోతి, నువ్వు నన్ను పోలి నడుచుకో అని చెప్పేసి తను ఎలా ఉన్నానని చూపిస్తున్నాడు అన్నమాట. క్రీస్తులా ఉన్నా అని చెప్తున్నాడు. ఈరోజున మనము ఈ మాటలు ఎందుకు మాట్లాడుకున్నామంటే చాలా చోట్ల క్రీస్తులాగా మరి దావీదు చేసినటువంటి కార్యాలు, దేవుడు తన్ని ఏర్పాటు చేసుకున్న విధానము, దేవుడు తన్ని అభిషేకించుకున్న విధానము, దేవుడు తన చేతిలో ఒక వస్తువులా తన్ని వాడుకున్న విధానం మనం చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా దేవుని చేతిలో వాడబడే వారముగా, దేవుని చేత ఏర్పాటు చేసుకున్న వారముగా, దేవుని చేత అభిషేకింపబడిన వారముగా, దేవుని యొక్క చిత్తమును మన జీవితాల్లో నెరవేర్చుకున్న కొరకు ప్రయాసపడదాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు